Good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? టుడే ఈజ్ ఫ్రైడే. ఆ లక్ష్మీదేవిని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ నైస్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ ఈజ్ టాకింగ్ క్యూర్. అంటే ఏంటంటే మీలో ఎంతోమందికి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బట్ ఆ ప్రాబ్లమ్స్ని ఎవరితో షేర్ చేసుకోండి, అప్పుడు కొంతవరకు తగ్గిపోతాయి. సో వాళ్ళు తీరుస్తారా లేదా అనేది పక్కకు పెడితే ఫస్ట్ వీ హ్యావ్ టు షేర్ ద ప్రాబ్లమ్స్. ఒకసారి ప్రాబ్లం నువ్వు షేర్ చేసుకుంటే దాంట్లో మీకు హ్యాపీనెస్ పెరుగుతుంది. సో ఇఫ్ యూ డోంట్ షేర్ ద ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమేటిక్ ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో మీరు షేర్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. మీ అప్డేట్ అవతల వాళ్ళకి, మీకు మంచి క్లోజ్ అనుకున్న వాళ్ళు, ఏం ప్రాబ్లమేటిక్ లేని వాళ్ళకు నువ్వు షేర్ చేసుకొని మీ పరిస్థితిని వివరించండి. అప్పుడు దానివల్ల మీరు కొంత సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ వన్ థింగ్ ఈజ్ టు రిమెంబర్, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, నమ్మకం ఉండాలి. ప్రాబ్లం రెక్టిఫై చేసుకోగలను అనే స్థైర్యం ఉంటే ఫస్ట్ ఫేజ్లో ఉన్నవాళ్ళు ఎవరికి షేర్ చేయక్కర్లేదు. కానీ మీరు పరిస్థితులకు ఎమోషన్ అవుతూ డిప్రెషన్కి లోనవుతున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ దే విల్ డూ వన్ థింగ్. సో టాకింగ్ క్యూర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బికాజ్ వాళ్ళతో చర్చించడం వల్ల సగం సమస్యలు కొంతమంది చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. మీకున్న ప్రాబ్లం ఇంకోటికి ఈజీగా అవ్వచ్చు. అలా భిన్న భిన్న డైరెక్షన్స్లో ఉంటాయి. ఒక ప్రాబ్లంకి ఒకే సొల్యూషన్ లేకుండా అలాగా వేరే వాళ్ళు ఆలోచన ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి మీరు ఆ భిన్నమైన దృక్పథం మీలో పెరగాలంటే వేరే వాళ్ళతో డెఫినెట్గా షేర్ చేయాలి. అలా షేర్ చేయడం వల్లటువంటి మీకు ఆ ప్రాబ్లం చాలా చిన్నదిగా కనబడుతుంది. అబ్బా ఇంతేనా, అనవసరంగా నేను దాన్ని కొట్టుకున్నాను, వేరే వాడి అజంప్షన్లో చాలా ఈజీ అయ్యింది అనే అవకాశం కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు టాకింగ్ క్యూర్ అనేది అలవాటు పెట్టుకోండి. లేదు ఎవరితోనూ కొంతమంది మామూలుగా అంటే వాళ్ళు చెప్పిన దాన్ని వింటారు, వాళ్ళు మాట్లాడిందని అట్లనే దానికి ఆ వినటం కోసం కూడా ఈ మధ్య మొన్న ఇప్పుడు 2000 పర్ ఇది అలాంటివి కూడా ఉన్నాయి కొన్ని సంస్థలు. సో నువ్వు మాట్లాడింది వాళ్ళు వినటం, అందువల్ల మీరు చెప్పే ప్రక్రియను వాళ్ళు వినటం కూడా చేస్తారు. దే వోంట్ గివ్ ఎనీ సజెషన్స్. అట్లా మీరు చెప్పుకోవటం వల్ల కొంత ప్రాబ్లం అనేది తీరుతుంది. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ టాకింగ్ క్యూర్. సో ఈ విషయాన్ని ఈ విధంగా మీరు డెవలప్ చేసుకోవటం అనేది స్టార్ట్ చేయండి. మీరు లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మాట్లాడుకునే విధానం, మనతో మనకు మాట్లాడుకొని కొన్ని నిమిషాలున్నా కూడా లైఫ్ బాగుంటుందని వివేకానంద అన్నట్టు, దట్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ వాళ్ళకు కుదురుతుంది. అలా మనలో మనకు మాట్లాడుకునే కెపాసిటీ లేదు, దాని మీద కాన్ఫిడెన్స్ లేదు అన్నప్పుడు యూ షుడ్ బీ టాక్ విత్ అదర్స్, దట్ ఈజ్ సెకండరీ. సో ఆ విధంగా చేయడం వల్ల రెక్టిఫికేషన్, ప్రాబ్లమ్ సొల్యూషన్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో గైస్, నేను చెప్పింది మీకు నచ్చలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ సి.